హాయ్ గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. మనం పాలతో అయితే ఇలా గులాబ్ జామ్ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ముద్దలాగా చేసుకున్న తర్వాతకి నెయ్యిని తీసుకొని మనం బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యితో బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల బ్రేకేజ్ అనేది అవ్వదన్నమాట. సో ఇలా మనం రౌండ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి గులాబ్ జామ్ని. తర్వాతకి మనం రౌండ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 2.5 గ్లాసెస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ 1 ప్యాకెట్కి. తర్వాతకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి దానిలో టేస్ట్ కోసం అయితే నేను యాలకులు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాతకి మనం షుగర్ సిరప్ ప్రిపేర్ అయ్యాక నెయ్యిని ఇలా తీసుకొని కడాయిలో మనం ఇలా నెయ్యితో అయితే గులాబ్ జాములని వేయించాలి. నెయ్యితో వేయించడం వల్ల మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. గులాబ్ జామ్స్ రెడ్డిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వేయించుకుంటున్నాను. రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. తర్వాతకి మనం చేసుకున్న షుగర్ సిరప్లో ఈ గులాబ్ జాములు అయితే యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి మనకు టేస్టీ గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ అవుతుంది.